ఉదయాన్నే పెద్ద వేప చెట్టు క్రింద జంతువులందరూ సమావేశమయ్యారు. రాము కోతి చెట్టు కొమ్మ మీద నుంచి దూకి చేతులను రుద్దుకుంటూ చిరునవ్వు చిందించాడు. గోపి మేత మేస్తూ, చింటూ గట్టిగా అరుస్తూ, పిల్ల అంగళింపు చేస్తూ ఉన్నారు. వీళ్లంతా కలిసొచ్చే సందర్భాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతు తోటలో మామిడి పండ్లు పూర్తిగా పండిపోయాయి అని రాము చెప్పాడు. చింటూ వెంటనే అడిగాడు, అంతేనా? మరి ఏం చేయాలి? ఈ రాత్రి వాటిని దొంగిలించాలి అంటూ రాము కళ్లతో సిగ్నల్ ఇచ్చాడు. గోపి ఓ ముక్క మేత నోటిలో పెట్టుకుంటూ, ఎందుకైనా మంచిదే, కానీ పని ఎక్కువ ఉండకూడదు అన్నాడు. కాని భైరవుడు, రైతు కుక్క అడ్డుగా ఉంటుంది, పిల్ల గమనించింది. రాము తల గోక్కుంటూ, అదే గొప్ప సమస్య అని అన్నాడు. నేను కూలిపోతున్నట్టు నటిస్తే ఎలా? చింటూ ఉత్సాహంగా చెప్పాడు. సరైన ఐడియానే అంటూ పిల్ల అంగీకరించింది. అర్ధరాత్రి బృందం మామిడి తోట వైపు జాగ్రత్తగా వెళ్ళింది. చింటూ తడబడిపోయినట్టు నాటకం చేసి, అయ్యో, కుక్క బైట్ కొట్టింది అంటూ గట్టిగా అర్చాడు. భైరవుడు హఠాత్తుగా లేచి పరుగు తీసి అక్కడికి చేరుకున్నాడు. ఇదే అదనుగా రాము, పిల్ల తోటలోకి చొరబడ్డారు. రాము చెట్టెక్కి మామిడి పండ్లు లాగడం ప్రారంభించాడు. పిల్ల వాటిని గాల్లో పట్టుకుని సంచిలో వేస్తూ ఉంది. నన్ను మాత్రం తొందర పెట్టొద్దు అంటూ గోపి విసుగ్గా అన్నాడు. భైరవుడు చింటూ దగ్గరికి వచ్చి ఏదో తేడా ఉందని గ్రహించాడు. భైరవుడు ఉరుక్కొచ్చి పెద్దగా మురుగుతూ వారిని చీల్చివేయడానికి ప్రయత్నించాడు. రాము ఉరుక్కుంటూ ఒక మామిడి పండు వదిలేశాడు. అది నేరుగా పిల్ల తలపై పడింది. బుద్ధిలేని కోతి అంటూ పిల్ల చిరాకుగా నిట్టనిల్చింది. తప్పించుకోండి, అతను వస్తున్నాడు అంటూ చింటూ గట్టిగా అర్చాడు. గోపి మందంగా లేచి, ఇప్పుడు పారిపోవాల్సిన సమయం వచ్చింది అన్నాడు. మంచి తెలివైన బఫ్లో అంటూ రాము చిలిపిగా అన్నాడు. భైరవుడు మరింత వేగంగా వారిని వెంబడించడం ప్రారంభించాడు. పిల్ల, చింటూ, రాము గోపి దగ్గరకు పరుగులు తీశారు. రాముకు దగ్గరలోనే ఓ ఎద్దు బండి కనిపించింది. దీనిపై ఎక్కి పారిపోదాం అని అతను అర్చాడు. గోపి విసుగ్గా ఎక్కినప్పటికీ కుక్క భైరవుడు కంచె దాటి ముందుకు దూసుకువచ్చాడు. అతను వచ్చి పడటానికి ముందు జంతువులందరూ బండిపై కూర్చున్నారు. బండి మెరుపు వేగంతో దిగువకు దూసుకెళ్ళింది. ఈ ప్లాన్ నా జీవితంలో అత్యంత చెత్త ఐడియా అని రాము కేకలు పెట్టాడు. పిల్ల, బండి ఎలా ఆపాలి అంటూ తికమక పడింది. గోపి నిద్రలోనే, నేను చప్పట్లు కొడతా, అది ఆగిపోతుంది అన్నాడు. బండి చివరకు గ్రామ చెరువులోకి పడిపోయింది. అందరూ నీటిలో మునిగి తడిచిపోయారు. గోపి నిదానంగా, చాలా బాగుంది, కనీసం స్నానమయ్యింది అన్నాడు. రాము బాధగా, మామిడి పండ్లు ఎక్కడా అని అడిగాడు. రైతు ఈ గోల విని వచ్చాడు. చూసి ఒక్కసారిగా నవ్వేశాడు. మీ యాంటిక్స్ నా పిల్లల కంటే ఎక్కువ హాస్యాస్పదంగా ఉన్నాయి అన్నాడు. భైరవుడు తడి ముద్దై వీళ్ళని చూస్తూ మూలిగాడు. నాకు హాస్యం కలిగించావు కాబట్టి మీ తప్పు క్షమించాను అన్నాడు రైతు. రైతు నేలపై ఉన్న మామిడి పండ్లను తీసుకుని జంతువులకు ఇచ్చాడు. నిజంగా చాలా కష్టపడ్డారు కాబట్టి ఇది మీకు రివార్డు అన్నాడు. రాము ఆనందంతో పండు పట్టు చేసుకున్నాడు. చింటూ తల వంపుతూ, మనం అడిగితేనే ఇస్తారేమో అన్నాడు. పిల్ల ఊపిరి పీల్చుకుని, ఇంత తంట అవసరమా అని అన్నది. రాము నవ్వుతూ, కానీ సరదా ఎక్కడుంది అన్నాడు. గోపి దానికి సరదా కంటే నిద్ర ముఖ్యం అన్నాడు. చింటూ కుతూహలంగా, మరోసారి అరటి పండ్ల కోసం ప్రయత్నిద్దామా అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.